హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రొయ్యల బిర్యానీ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గానండి. ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? ఈ విధంగా చేసుకోండి. దీనికి కావాల్సినవి ముందుగా అరకిలో రొయ్యలు తీసుకోవాలండి. తీసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత అలాగే బాస్మతి రైస్ కూడా 1 గ్లాసున్నర బాస్మతి రైస్ కూడా తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వాటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వేరే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో నెయ్యి కూడా వేసుకోవాలి కొద్దిగా. వేసుకున్న తర్వాత అందులోనండి మసాలా దినుసులు ఉన్నాయి కదా, చెక్క, లవంగాయి, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గేదాకా ఇలాగ వేపుతూ ఉంటుంటే ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా మళ్ళీ కారం కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మనకి ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ పూర్తిగా మగ్గాలన్నమాట. ఈ విధంగా వేపుకున్న తర్వాత మగ్గిపోయినాయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే పూర్తిగా మగ్గుతుంది. అందులో బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు ముందు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకున్నా ఏం కాదు. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం ఇంకా కొద్దిగా వేపుతూ ఉండాలి. వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదండి, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకుంటూ ఉన్నప్పుడు అయిపోయిందండి. ఇందులో గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా అంటే ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనకి గరం మసాలా కూడా బాగా వేగిన తర్వాత అందులో ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బిర్యానీకి వేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలాగా వేగిపోయిందండి. చూసారా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రాన్స్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ కలుపుకున్నాం కదండి, పెరుగు అన్నీ కలుపుకున్నది ఇందులో మనం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని బాగాను మనకు అందులో వాటర్ ఉంటాయి కదండి, అదంతా పోయే విధంగా చాలాసేపు ఒక 5 మినిట్స్ దాకా మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఈ విధంగా ఇది అయినాక అందులో వాటర్ అంతా పోతాయి అన్నమాట, ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టి తీసినాక మనకు ఆయిల్ చూసారా ఎలా తేలిందో, ఈ విధంగా తేలుతుంది అనమాట. ఈ విధంగా తేలినప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఆ బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాస్మతి రైస్ వేసిన తర్వాత మొత్తం వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి. బాస్మతి రైస్ 1.5 గ్లాస్ కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కొంచెం తగ్గించుకోవాలి, మన బాస్మతి రైస్ లేదా మెత్తపడుతుంది కదా. ఈ విధంగా 3 గ్లాసులు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఆ వాటర్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ మనము ఒకసారి టేస్ట్ చూసినట్టయితే మనకు ఉప్పు కరెక్ట్గా సరిపోతే బిర్యానీలో ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోద్ది. ఆ విధంగా వేసుకున్న తర్వాత నెయ్యి, అచ్చబెట్టిన నెయ్యి అండి, వేడి చేసుకున్నాం కదా కరిగిచ్చిన నెయ్యి, ఆ నెయ్యి కూడా అందులో వేసేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒక గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మనం మూత పెట్టేసుకొని అట్టు పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కలర్ఫుల్గా ఉంటుందని వేసుకున్నాం. అందులో ఒక 1/2 స్పూను కాకుండా 1/4 స్పూన్ చాలు ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చి వేసుకోవడం వల్ల మనకు రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ వస్తుంది. అలాగే జీడిపప్పులు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తీస్తే చూసారా ఎంత బాగుందో, పొగలు వస్తా ఎంత బాగుందో బిర్యానీ. చూస్తుంటే నన్ను ఊరిపోతుందో చూడండి. చేత్తో చూడండి, ఒకసారి గరిటెతో ఇలా పట్టుకుంటే ఎంత బాగుందో, పొడి పొడిగా ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలండి. చాలా ఈజీ అనమాట. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా చూసారా ప్లేట్లో వేస్తే మనకు ఎట్లా ఉందో చక్కగా కలర్ఫుల్గా, చూస్తేనే నోరవుతుంది కదా. ఆ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, కొత్తిమీర కూడా జల్లుకుంటే ఎంత బాగుందో బిర్యానీ.
రొయ్యల బిర్యానీ చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము స్పూన్తో తీసుకొని చూస్తే అసలు టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.